హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము ఫ్యాషన్ వరల్డ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి గంగపట్నంలో చాముండేశ్వరి అమ్మవారి గుడి దగ్గర మన తిరునాళ్ళలో భాగంగా అయితే ఇదైతే సుడిమాన్ అనేది కడతారండి. ఇది సిరిమాను అని కూడా కొంతమంది అంటారు. మరి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే ఐడియా లేదు. మేము చిన్నప్పటి నుంచి అయితే సుడిమాన్ అనే పిలుస్తాము. ఇట్లాగా మొక్కులు ఉన్నవారు దివిటీలు అనేది రథం ముందు అయితే కాలుస్తారు. అంటే వాళ్ళ కోరికలు నెరవేరినప్పుడు అట్లాగా మొక్కుకుంటారు కదా, అందుకని అలా కాలుస్తారు. అట్లాగే మిరియాలు కూడా రథం కింద అయితే పోస్తారండి. అట్లాగే ఇప్పుడు ఇదంతా తిరణాల్లో అయితే మొత్తం ఇట్లాగే జెయింట్ వీల్స్, ఇట్లాగా ఆడుకునేవి మరియు బొమ్మలు అన్నీ అయితే చాలా వస్తాయి. ఈసారి అయితే కొంచెం తక్కువగా వచ్చాయండి. ఇదైతే మా మామయ్య కొడుకులు అయితే అట్లాగా పొటాటో స్ప్రింగ్స్ అయితే తీసుకున్నారు. రథం అనేది ఊరి మధ్యలో ఉంటుందండి, స్టార్టింగ్ దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి మనం టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి డిస్టెన్సు. అక్కడ రథం వెనకాల రథం లాక్కుంటూ వెళ్తారు. ఇట్లాగ మాన్యువల్గానే అయితే లాక్కొని వెళ్తారండి. ఆ రథంతో వెనకాల వెళ్ళినట్లయితే మనం కోరికలు జరుగుతాయనేది మాకు నమ్మకం అండి. అందుకనే ప్రతిసారి మేము రథం వెనకాల వెళ్తాము. ఈ రథం అనేది మనకి ఒక 11-12 మధ్యలో అయితే స్టార్ట్ అవుతుందండి. ఇట్లాగా దాన్ని చుట్టూరు దివిటీలతో ఇట్లాగ పట్టుకొని, అంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేది రాకుండా అని చెప్పి అయితే ఆ దివిటీలు అయితే పట్టుకుంటారని మాకైతే చెప్పారు. ఇట్లాగా రథాన్ని లాక్కు వెళ్ళి, ఇది గుడి దగ్గర అండి. గుడి దగ్గర అమ్మవారికి ధ్వజస్తంభం ఎదురుగా ఇట్లాగా రథం అనేది పెడతారు. ఆ రథంని ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ కనిపిస్తుంది కదా తాడు, దానికైతే మేకపోతునైతే కడతారండి. ఆ మేకపోతు కూడా గంగపట్నం దగ్గరలో కండ్రిగా అనేది ఉందండి. ఆ నేమ్ నేను కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసినట్లయితే నేను ఆ నేమ్ అనేది చెప్తాను. వాళ్ళు ఆ కండ్రికి వాళ్ళు ఒక్కటే మేకపోతునైతే ఇవ్వాలంట. అదైతే అక్కడ ఆచారం అంటండి. అక్కడ ఇట్లాగ మేకపోతునిచ్చి అట్లాగే పసుపు కుంకుమలన్నీ అమ్మవారికి ఆ రోజు రథం రోజు అయితే సమర్పించుకుంటారు. అది ఇప్పుడు ఆ రథానికి కట్టి పైకి ఎత్తుతారండి. పైకి ఎత్తిన తర్వాత మేకపోత అనేది 3 చుట్లకి లేదా 5 చుట్లు అయితే తిప్పుతారు. అలా మేకపోతు అరుస్తుందండి. అట్లాగా పైకి వెళ్ళిన తర్వాత మేకపోత అనేది అరిచినట్లయితే అమ్మవారు వరం ఇచ్చినట్లుగా అయితే భావిస్తారు. ఇలా అయితే కాలుస్తారండి. ఇదిగో మేకపోతుని ఇట్లా కట్టారు కదా, అట్లా కట్టిన తర్వాత అట్లా పైకి ఇందాక చెప్పాను కదా, అట్లాగే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనకైతే రథం అయితే స్టార్ట్ అవుతుంది. అది సుడిమాన్ అనేది మనకి రౌండ్ ఒక 3 టైమ్స్ తిప్పినప్పుడు మేక అనేది అరుస్తుందండి. మేక అరిచినట్లయితేనే మనము ఆ మేకని కిందకి దింపుతాము. తర్వాత ఆ మేక కొన్నిసార్లు అరవదండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా వెయిట్ చేసాము. చూసారా, అక్కడైతే అరుస్తూ ఉంది. అరిచినట్లయితే మనకి పాజిటివ్ సిగ్నల్ అనేది అంటారు. అప్పుడు అమ్మవారు వరం ఇచ్చింది అని చెప్పి ఆ మేకపోతనైతే అట్లాగే వదిలేస్తారండి. అంటే ఊరి దగ్గర అదే కంట్రీకి వాళ్ళు తీసుకొస్తారు కదా, సో వాళ్ళైతే వాళ్ళ ఊరిలో వదిలేసుకుంటారు. అది ఆచారం అండి. అంటే ఇప్పుడు మళ్ళీ కామెంట్ సెక్షన్లో అది ఎందుకు కట్టడం, ఎందుకు హింసించడం అంటే అది జాతరలో భాగంగానే అట్లా చేస్తారు. ఇంకా పురాతన కాలం నుంచి వచ్చినాయి, మనం ఇప్పుడు మార్చడానికి కుదరదు కదా, సో అదైతే ఫాలో అవుతారండి. మేమైతే పక్కన ఊరు వాళ్ళమే, మేము అసలు రథాన్ని దగ్గరకు అయితే మమ్మల్ని అయితే రానిరు. అంతే అండి. ఆ తర్వాత ఇది రథం ఇట్లాగ అయిపోయిన తర్వాత మనకైతే ఇట్లాగా బాణాసంచా అనేది కాలుస్తారండి. కాల్చేసిన తర్వాత మనకి నిప్పుల గుండం ఉంటుంది కదా, ఆ గుండాన్ని తొక్కడానికైతే నెక్స్ట్ అయితే వెళ్తారు. ఈ రథము ఇట్లాగా మేక అంతా అరిచిన తర్వాత అయితే మనకి నిప్పుల గుండం తొక్కడానికి గుండం తొక్కే వాళ్ళు అయితే ఆ రోజు లేదా 3 డేస్ ముందు నుంచి మామూలుగా అయితే గుడి దగ్గరే ఉంటారు. ఆ రోజు నుంచి అయితే అన్నం అయితే తినకుండా ఉంటారని అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. అప్పుడు పసుపు నీళ్ళతో స్నానం చేసి అట్లాగ మొత్తం నిష్టగా అయితే ఉండాలండి.
అలాగే ఇట్లాగా నిప్పుల గుండం తొక్కేటప్పుడు అమ్మవారు వరం కోసం అనేసి మేళతాళాలతో వీళ్ళు నిప్పుల గుండం తొక్కేవాళ్ళు గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తారు. ప్రతి ప్రదక్షిణానికి ఒకసారి లోపలికి అమ్మవారి గర్భగుడి దగ్గరికి వెళ్ళి శరణ వేడుకుంటారండి. అప్పుడు అమ్మవారు మనకి వరం ఇచ్చినట్లయితే పువ్వు అనేది పడుతుందని మాకు ఆచారం అండి. మేమైతే ఈసారి చూసాము. ఈసారి అయితే పువ్వు అయితే పడలేదు. లాస్ట్ టైం అయితే పడిందంట. ఈసారి అట్లాగా పూజారిని అడిగినప్పుడు ఏం చెప్పారంటే అట్లాగ 9 సార్లు చేస్తారు. గుడి ప్రదక్షిణ చేసిన తర్వాత అట్లాగ వరం అట్లాగ పువ్వు పడవచ్చు పడకపోవచ్చు అని అయితే చెప్పారండి. అందుకని 9 సార్లు వాళ్ళు ప్రదక్షిణ చేసేసి నెక్స్ట్ అయితే గుండం తొక్కేసి మళ్ళీ అమ్మవారి దగ్గరకు అయితే వచ్చి అమ్మ తొక్కేసాము, ఇట్లాగా అంతా బాగా జరిగిందమ్మా అని చెప్పి ఇలా మొక్కు అయితే తీర్చుకుంటారు. మ్యాక్సిమం అందరైతే ఇట్లాగా గంగపట్నంలో ఏమైనా మొక్కుకుంటే ఇలా చేసినట్లయితే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారి ఫోటో అయితే తీయనేరండి, చాలా పవర్గా ఉంటుంది. ఇదైతే సుడిమాన్ రోజు అండి. సుడిమాన్ రోజు భాగంగా ఇన్ని అయితే జరుగుతాయి. నెక్స్ట్ అనేది తెప్ప రోజు ఎలా చేశారనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.